ఏవినింగ్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో అక్షర సోషల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలరామునికి నృత్య నీరాజనం శ్రీరామ ఆడిటోరియంలో ఈ నెల 14వ తేదీ గురువారం చిన్నారి సమన్వయం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, రాష్ట్ర తెలుగు మహిళ మాజీ కార్యదర్శి కొండ్రెడ్డి హైమావతి మాట్లాడుతూ, తన మనవరాలు చేస్తున్న కూచిపూడి నృత్య ప్రదర్శన జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను సంపాదించడం పట్ల సంతోషంగా ఉందన్నారు. తన మనవరాలు సిరి సమన్వి తొలి ప్రదర్శన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రదర్శించిందన్నారు. అయోధ్య బాలరామ అంతా రామమయం కార్యక్రమంలో మొదటి ప్రదర్శన ఇవ్వడం, బాలరాముని అవార్డు తీసుకోవడం జరిగిందన్నారు. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితే ప్రియా. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ జగల మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ జగల మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర విగత భద్ర గిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాబు మధ్య విలసితే ప్రియా. దశరథ రామ గోవింద మహోదయ జోడి మాలి ముకుంద. దశరథ రామ గోవింద. దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. చతువేది మనకు రాముండొక్కడుండు వరకు.
గురువారం ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని బాలరాముని పాదాల చెంత నృత్య ప్రదర్శన ఇవ్వడం, రాముని అవార్డు తీసుకోవడం మరపురాని అనుభూతిని కలిగించిందన్నారు. అవార్డు తీసుకున్న సమన్వికి ఆమె గురువుని తులసికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో సమన్వి మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఆ కృష్ణ పరమాత్ముని ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని కోరారు. చిన్నారి సమన్వి కళారంగంలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు దుద్దుపూడి గంగారావు, శిరీషారాణిలను హైమావతి, ఆమె కుటుంబ సభ్యులు ఆచంట ధనలక్ష్మి అభినందించారు. AV9 టీవీ న్యూస్ తాడేపల్లిగూడెం.